హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు వెనిస్ కిచెన్. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన రాగులతోటి హెల్తీగా లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈరోజు వీడియోలో చూద్దామండి. ఇలా లడ్డూని చేసుకుని రోజుకొకటి తీసుకున్నా చాలు, ఆరోగ్యానికి చాలా మంచిది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఈ రాగుల లడ్డూని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ కనుక నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రాగుల లడ్డూని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా స్టవ్ మీద కడాయిలో 1 కప్పు వరకు రాగులను వేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ రాగులను వేయించుకోవాలి. రాగులలో ఐరన్, ప్రోటీన్, ఫైబర్, మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి. రాగులను రోజు మన ఆహారంలో చేర్చుకోవడం వలన ఎముకలు దృఢంగా అవుతాయి. రాగులు ఆకలిని తగ్గిస్తాయి, అలాగే చాలా తేలిగ్గా జీర్ణం అవుతాయి. అందువలన బరువు కూడా నియంత్రణలో ఉంటుంది. చిన్న మంట మీద 5 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకుంటే రాగులు చక్కగా ఫ్రై అవుతాయి. రాగులు ఫ్రై అయ్యేలేదో తెలియడం కోసం కొద్దిగా నోట్లో వేసుకుని చూస్తే క్రిస్పీగా తగులుతాయి, అలాగే కమ్మటి వాసన కూడా వస్తుంది. ఇలా ఫ్రై చేసుకున్న ఈ రాగుల్ని ఒక ప్లేట్లోకి తీసుకుని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ రాగులు చల్లారేలోపు మళ్ళీ అదే కడాయిని స్టవ్ మీద పెట్టుకుని అందులోకి 1/2 కప్పు వరకు మినపప్పును వేసుకోవాలి. పొట్టు మినపప్పు ఆరోగ్యానికి చాలా మంచిది కదండి. అందుకని నేను కొద్దిగా పొట్టు మినపప్పును కూడా వేసుకుని ప్రిపేర్ చేస్తున్నాను. మీరు పూర్తిగా పొట్టు మినపప్పుతో చేసుకోవచ్చు, లేదంటే మినపగుళ్ళనే పూర్తిగా తీసుకునైనా సరే చేసుకోవచ్చు. ఇనుములాంటి బలం కోసం మినుములను తీసుకోవాలని మన పూర్వకాలం వాళ్ళు ఎక్కువగా చెప్పేవారు కదండి. ఇలా రాగుల లడ్డూని చేసుకునేటప్పుడు కొద్దిగా మినుములు వేసుకుని చేసుకుంటే కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మినుముల్ని ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని కొద్దిగా చల్లారనిచ్చి మిక్సీ జార్లోకి వేసుకోవాలి. తర్వాత ఇందులోకి 3 యాలకులను కూడా వేసుకుని వీటిని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత ఇదే మిక్సీ జార్లోకి వేయించి చల్లారబెట్టుకున్న రాగులను వేసుకోవాలి. రాగులకు బదులుగా రాగిపిండితో కూడా ఈ లడ్డూలను చేసుకోవచ్చండి. రాగిపిండిని ఉపయోగిస్తున్నట్లయితే రాగిపిండిని నేతిలో కొద్దిగా ఫ్రై చేసి తీసుకుంటే సరిపోతుంది. రాగులను కూడా ఇలా మెత్తని పిండిలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ రాగి పిండిలో నుంచి సగం పిండిని బౌల్లోకి వేసుకుని మిగిలినది మిక్సీ జార్లోనే ఉంచుకుని ఇందులోకి 1/2 కప్పు వరకు బెల్లాన్ని వేసుకోవాలి. స్వీట్ ఎక్కువగా ఇష్టపడేవారు 1 కప్పు వరకు కూడా వేసుకోవచ్చు. బెల్లాన్ని విడిగా గ్రైండ్ చేస్తే ముద్దలా అయిపోతుంది కాబట్టి ఇలా కొంచెం పొడితో కలిపి గ్రైండ్ చేసుకున్నట్లయితే పొడిలోకి చక్కగా కలిసిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ బెల్లం పొడిని కూడా బౌల్లోకి వేసుకోవాలి. తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న జీడిపప్పు పలుకుల్ని 1/2 కప్పు వరకు వేసుకోవాలి. జీడిపప్పు పూర్తిగా ఆప్షనల్ అండి. వేసుకుంటే లడ్డూలు తినేటప్పుడు మధ్య మధ్యలో పలుకులు తగులుతూ రుచి బాగుంటుంది. ఇప్పుడు ఈ బెల్లం అంతా కూడా పొడిలోకి బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి నెయ్యిని వేసుకోవాలి. అందుకోసం నేను ఇంట్లో తయారు చేసిన నెయ్యిని ఉపయోగిస్తానండి. ఈ నెయ్యి దాదాపుగా 2.5 కిలోల దాకా ఉంటుంది. అస్సలు శ్రమ లేకుండా చాలా సింపుల్ ప్రాసెస్లో ఇలా చక్కటి నెయ్యిని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆ వీడియోని కూడా మీకు త్వరలోనే పోస్ట్ చేస్తాను. ఇప్పుడు ఈ నెయ్యిని 4 టేబుల్ స్పూన్ల వరకు తీసుకోవాలి. అంటే 1/2 కప్పు వరకు నెయ్యి అయితే సరిపోతుందండి. ఈ లడ్డూలను నెయ్యితో ప్రిపేర్ చేస్తేనే టేస్ట్ చాలా బాగుంటాయండి. అయితే నెయ్యి ఇష్టపడిన వారు తగ్గించి కూడా వేసుకోవచ్చు. 1/2 కప్పు వరకు నెయ్యిని వేసుకుని స్టవ్ మీద పెట్టుకుని వేడి చేసుకున్న తర్వాత ఈ నెయ్యిని ముందుగా రెడీ చేసుకున్న పిండిలోకి సగం వరకు వేసుకోవాలి. నెయ్యి అంతటిని ఒకేసారి కాకుండా సగం వేసుకుని ఈ నెయ్యిని పిండి అంతటికి బాగా పట్టించుకోవాలి. నెయ్యంతా బాగా పిండికి పట్టించుకున్న తర్వాత మీకు ఇక్కడ చూడొచ్చండి, ఇలా చేసినా కూడా లడ్డు వస్తుంది. అయితే కొంచెం లడ్డు పొడి పొడిగా అనిపిస్తుంది. అలా కాకుండా ఉండాలి అంటే మిగిలిన నెయ్యిని కూడా వేసుకుని కలుపుకోవాలి. ఇలా సగం నెయ్యి వేసుకుని ముందు కలుపుకున్న తర్వాత మిగిలిన నెయ్యిని వేసుకుని కలుపుకుంటే మొత్తం పిండికి నెయ్యి సమానంగా సరిపోతుంది. నెయ్యంతా పిండికి బాగా పట్టేటట్లుగా కలుపుకున్న తర్వాత ఈ పిండి వేడిగా ఉన్నప్పుడే లడ్డూలను చేసుకోవాలి. రాగులలో జిగురు శాతం చాలా తక్కువగా ఉంటుందండి. పిండి పూర్తిగా చల్లారిపోతే లడ్డూలు చేయడం కష్టమవుతుంది. పిండి కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇలా లడ్డూలను చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ క్వాంటిటీస్‌తో అయితే నాకు 14-15 దాకా లడ్డూలు వచ్చాయండి. ఇలా ప్రిపేర్ చేసిన ఈ లడ్డూలు 10 రోజుల వరకు కూడా ఫ్రెష్‌గా ఉంటాయి.
ఈ లడ్డూలను బెల్లంతోనే చేసాం కాబట్టి డయాబెటిస్ ఉన్న వాళ్ళు కూడా ఏ సందేహం లేకుండా తీసుకోవచ్చు. మరి హెల్తీగా లడ్డూలను చేయాలంటే ఇలా రాగులతో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.